ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ గ్రహం మూలం సర్వం జగత్, గ్రహారాధన దైవారాధన చాలా శక్తివంతమైనవని తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ షష్ఠి శనివారం ఈరోజు మధ్యాహ్నం 1:56 వరకు, తదుపరి సప్తమి మూలా నక్షత్రం ఉదయం 6:34 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం అమృత గడియలు రాత్రి 2:34 నుండి 4:14 వరకు, వర్జం ఉదయం 6:34 వరకు, అలాగే వర్జం తిరిగి సాయంత్రం 4:35 నుండి 6:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:25 వరకు, సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ముఖ్యంగా ఈరోజు షష్ఠి శనివారము, పూర్వాషాఢ నక్షత్రం. షష్ఠి అంటేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనది. అందులో శనివారం అలివేలు మంగా సమేత వెంకటేశ్వరుడు కావచ్చు, హనుమంతునికి కావచ్చు, శనీశ్వరునికి కావచ్చు, మాలకొండ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి కావచ్చు, ఉగ్ర నారసింహ, జ్వాలా నారసింహ, ఇట్లా ఏ నరసింహస్వామి వారికి కూడా శనివారం చాలా ప్రత్యేకమైనది. అయితే ముఖ్యంగా మన శని భగవానికి కూడా శనివారం చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది అని తెలియజేస్తూ శనివారం రోజే తైలాభిషేక కార్యక్రమాలు, తిలదానములు, అట్లాగే హోమములు కూడా అన్ని నిర్వహిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యాగం ఆదిత్యాది నవగ్రహ సహిత శనీశ్వర శతసహస్ర మూలమంత్ర యాగ కార్యక్రమంలో మనం 8వ రోజు ప్రవేశించున్నాం. నవాహ్నిక దీక్షలో భాగంగా 8వ రోజు కార్యక్రమాలు ప్రారంభించున్నాం. కాబట్టి ఈరోజు స్వామివారికి అనేక రకాల సుగంధ ద్రవ్య అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పక పూర్తి వివరాలు తెలుసుకుంటారని డాక్టర్ జంధ్యాల శాస్త్రి మీరు చూడటమే కాకుండా యూట్యూబ్ ఛానల్ 10 మందికి తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా తెలుసుకుంటారని, ప్రతినిత్యము నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, లగ్నాలు ఏంటి, ఈ విధంగా మనం తెలియజేస్తూ ఉన్నాం. దుర్ముహూర్తము, వర్జములు అన్నీ కూడా అదృష్టమైన సంఖ్యగా ఈరోజు ముఖ్యంగా 7వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ కొంచెం లవణం నీటిలో వేసుకుని స్నానం ఆచరించుట, అట్లాగే కొంచెం శనగలతో శనగ పిండి ఏదన్నా చీమలకి ఆహారంగా సమర్పించటం, లేదు మీరు కొంచెం ప్రసాదంగా దేవుని వద్ద ఉంచి మనం తీసుకోవటం కానీ చేసినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశము, వైవాహిక సంబంధించినటువంటి ప్రతిబంధక దోషములన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం తప్పక లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మన నర్సింగోలు దివ్యక్షేత్రం, శనీశ్వర క్షేత్రం, బ్రహ్మసూత్రం కలిగినటువంటి దివ్యక్షేత్రం, అమ్మవారు దక్షిణ ముఖంగా వేసినటువంటి దివ్యక్షేత్రం కాబట్టి తప్పక తెలుసుకొని ఆలోచించి ఆచరించి భగవంతుని నామ స్మరించి భగవంతుని దర్శన భాగ్యం ద్వారా సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందుతారని ప్రతి శనివారము జరుగుతున్నటువంటి స్వామివారి తైల అభిషేక కార్యక్రమాల గురించి కూడా మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు మంత్రపూర్వకంగా శనీశ్వర మంత్రం ఓం నమో శం శనేశ్వరాయ నమో నమః. ఈరోజు విష్ణుమూర్తి నమో కలుపుకొని స్వామివారిని ఉచ్చరించడం ద్వారా, మంత్రమును పఠించడం ద్వారా ఇటు వెంకటేశ్వర కృప, ఇటు శనీశ్వరునికి అనుగ్రహము సంపూర్ణంగా లభించాలని భావిస్తూ ఆశిస్తూ అవకాశం ఉన్నటువంటి వారు తులసీదమును భగవంతుని సమర్పించడం కూడా చాలా ఉత్తమమని తెలియజేస్తూ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ నరసింగోలు గురుస్వామి ఆయుష్మాన్ భవ.